ఈ వీడియో అర్ధరాత్రి గుసగుసల గురించి ఉంటుంది. దాంతోపాటుగా అర్ధరాత్రి గుసగుసలకి మించి 2-3 పాయింట్స్ టచ్ చేద్దామని ఫిక్స్ అయిపోయా. దానికి రీజన్ ఏంటంటే, నిన్న నైట్ మన రివ్యూ ఆల్రెడీ 2.5 లక్షల దాకా చూశారు. చూడకపోతే చూడండి. దాంట్లో లాస్ట్లో 1-2 విషయాలు నేను చెప్పలేదు. ఆల్మోస్ట్ చెప్పాను కానీ పర్ఫెక్ట్గా వేరే విషయాన్ని కంపేర్ చేసుకుంటూ మాట్లాడలేదు. ఆ విషయాన్ని కంపేర్ చేసుకుంటూ మాట్లాడాల్సిన సిచ్యువేషన్ అర్ధరాత్రి గుసగుసలు చూసిన తర్వాత ఒక పాయింట్ అనిపించింది. ఏమనిపించిందంటే, కళ్యాణ్ తనూజ గారితో మాట్లాడలేదు. నిన్న యాజ్ ఆఫ్ లైవ్ చూసిన దాన్ని బట్టి నాకు తెలిసి ఎపిసోడ్లో వేస్తారేమో, వెళ్ళి ఓదార్చేటప్పుడు వెళ్ళి కళ్యాణ్ మళ్ళీ మాట్లాడతాను అలా ఏమన్నా అన్నారేమో. కాన్వర్జేషన్స్ జరగలేదు. కానీ కళ్యాణ్ వెళ్ళి నీట్గా ఎమాన్యుల్తో నీట్గా దివ్య గారితో మాట్లాడే సీన్సే ఎక్కువ ఉన్నాయి అర్ధరాత్రి గుసగుసలు. అది చూసిన తర్వాత నేను నైటే గట్టిగా చెప్పాను, నాకు సార్ ఖచ్చితంగా కళ్యాణ్కి సీరియస్ వార్నింగ్ ఇవ్వాలి. అది ఎవరి కోసమో కాదు, కళ్యాణ్ గేమ్ స్పాయిల్ అవ్వకుండా కళ్యాణ్ గేమ్ నిలబడడం కోసం. తనకు అన్యాయం జరిగినప్పుడు ఆ రోజు ఎలాగైతే రీతు చౌర మీద చైతి అని అరిచిన కళ్యాణ్ ఎక్కడ పోయాడు? చైతి అని అరిచి చాలాసేపు మాట్లాడకుండా అమ్మాయి వచ్చి ఏడ్చినా కూడా కన్సిడర్ చేయకుండా ఇలా అన్న కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళాడు? ఎందుకు ఇంతగా సేఫ్ అయిపోయాడు, స్లో అయిపోయాడు, డౌన్ అయిపోయాడు అంటే దానికి రీజన్ బిగ్ బాస్ టీమ్ కూడా. వాళ్ళు పదే నెగిటివ్స్ మాట్లాడడం వల్ల కూడా అది అయింది. కాబట్టి ఈరోజు తనని పొగిడి తన రిలేటెడ్ ఏదైతే తెలివిగా బిహేవ్ చేస్తాడో ఈ వారం అది చూపించి, ఇంత తెలివిగా బిహేవ్ చేసిన వ్యక్తికి దివ్య తీసేసినప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడలేదు? మళ్ళీ తనూజ విషయంలో కూడా దివ్య నిన్ను కాదని తీసినప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఏంటి నీ స్టాండ్ నువ్వు గట్టిగా తీసుకోవాలి కదా. ఆ రోజు రీతు మీద అయితే గట్టిగా తీసుకున్నావు, ఈ రోజు ఎందుకు తీసుకోలేకపోతున్నావు? ఏంటి రీజన్ అనేసి అడిగితే ఇది బయట నెగిటివ్గా వెళ్తుంది, తనని అభిమానించే వాళ్ళు ఫ్యాన్స్ నెగిటివ్గా తీసుకుంటున్నారని ఒక క్లూ అర్థమవుతుంది. అప్పుడు ఏమైనా గేమ్ చేంజ్ అవ్వచ్చు. కానీ లేకపోతే కళ్యాణ్ తనకు అన్యాయం జరిగినా కూడా గొంతెత్తకుండా సైలెంట్గా ఉండిపోతే మాత్రం ఖచ్చితంగా బొక్కబడుతుంది. అది క్లియర్గా విజిబుల్ అవుతుంది. దాంతోపాటుగా నిన్న కళ్యాణ్ రిలేటెడ్గా మధ్యలో చెప్పానా, లైవ్ మధ్యలో చెప్తా కళ్యాణ్ రిలేటెడ్గా ఏం జరిగింది, అసలు ఆ చుట్టుపక్కల జరిగిన విషయం ఏంటి, లైవ్ చూసిన వాటి వల్ల కళ్యాణ్ వల్ల తనుజ ఓడిపోయిందా అనే పాయింట్ని కూడా కవర్ చేస్తా. ఫస్ట్ మిడ్ నైట్లో జరిగినవి చాలా చిన్న వీడియోనే ఉంటుంది, 20-25 నిమిషాలు ఉండొచ్చు. దీని తర్వాత ఎలిమినేషన్ రిలేటెడ్ కూడా వీడియో ఉంటుంది. నాకు తెలిసి ఎలిమినేషన్ రిలేటెడ్ వీడియో దీనికంటే ముందు అప్లోడ్ అయి ఉంటుంది, చూడండి. ఆల్రెడీ చేసి పెట్టేశారు. నెక్స్ట్ వచ్చేసరికి ఇమాన్యుల్ కళ్యాణ్తో మాట్లాడుతూ, ఏంట్రా హౌస్ అంతా ఇంత సైలెంట్గా ఉంది, కూరగాయలు కట్ చేస్తూ కూడా వినపడుతుంది అనేసి అంటాడు. ఈ పాయింట్ ఎందుకు రాసుకున్నా అంటే, ఆ టైంకి తనూజ గారు ఆడడం, తనూజ గారు బాధపడడం, వీళ్ళందరూ ఇష్యూలు అవ్వడం, గొడవలు వేసుకోవడం, ఇవన్నీ జరిగేసరికి ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరి పాయింట్లో ఎవరి ప్లేస్లో వాళ్ళు కూర్చొని చిన్నగా మాట్లాడుకుంటున్నారు. హౌస్ అంతా ఆ బాధలో ఉంది, ఏదో తెలియని ఫీల్లో ఉండిపోయింది. అందుకనేసి ఆ కూరగాయలు కట్ చేసినది కూడా వినపడుతుంది. ఎవరు మాట్లాడుకోవట్లా, సైలెంట్గా ఎవరు పనులు చేసుకుంటున్నాడు, గుసగుసలు ఆడుకుంటున్నారు. అదనమాట. నెక్స్ట్ వచ్చేసరికి భరణి గారు సంజన గారితో, సంజన గారు వస్తారు, ఏంటండి ఏం సంగతులు అనేసి మాట్లాడుతూ ఉంటే, సరేలే తనూజ గారి గురించి అంటాడు. ఏమంటాడంటే, బెటర్ అవుతుందిలే తనూజ, ఓకే అవుతుందిలే బెటర్, ఏం చేద్దాం బెటర్ అవుతుంది అనేసి అంటూ ఉంటారు. ఎవరు? తనూజ గారు రిలేటెడ్గా. సంజన గారు అంటారు, షీఈస్ ఫైన్ నౌ, తన మైండ్ డైవర్ట్ చేసి వచ్చాను కాబట్టి తను ఫైన్ అవుతుందిలే, మైండ్ డైవర్ట్ చేసి వచ్చాను అనేది చెప్తా ఉంటారు. ఇది మైండ్ డైవర్ట్ చేసింది ఆ శాండ్విచ్ అయిపోయాడు ఎందుకు చూసారా, అదేమో శాండ్విచ్ అయిపోయారు అనేసి ఏదో జోకులు వేస్తే శాండ్విచ్ అయింది నేను అనేసి అంటారు చూసారా. ఆ టైంలో కొంచెం కాన్వర్జేషన్ జరిగినట్టుంది, దాని రిలేటెడ్ మాట్లాడుతున్నారు. తర్వాత సాయి తనూజతో మాట్లాడుతాడు, టుడే ఈజ్ యువర్స్ 200%, మీరే గెలవాల్సింది. కానీ దెబ్బ పడింది 100%. అందరూ అనుకుంటారు, నాతో సహా చాలామంది వీడియోస్ చేసే వాళ్ళతో సహా చాలామంది యూట్యూబర్స్తో సహా ఫిక్స్ అయింది ఏంటంటే తనూజ గారే గెలుస్తారు, తనూజ గారికి ఎక్కువ సపోర్ట్ ఉందని క్లియర్గా ఫిక్స్ అయ్యారు. కానీ అక్కడ ఆట తిప్పేసింది ఎవరంటే, ఒకటి డెమాన్ పవన్ని ఇమాన్యుల్ ఆపడం, 2 కళ్యాణ్ వెళ్ళి ఇమాన్యుల్ని తీయకుండా రీతు చౌదరిని తీయాలని ఫిక్స్ అవ్వడం. ఈ రెండిటి వల్ల బొక్కబడింది, దానికి మించి చేయలే. ఈ రెండిట్లో కళ్యాణ్ వర్షన్ రైట్ ఆర్ రాంగ్ అనేది కూడా నేను చెప్తాను. కళ్యాణ్ ఆల్రెడీ తనూజని అడిగారు, తనూజని అడిగినప్పుడు నాకు లాస్ట్లో ఇమాన్యుల్ ఉంటే బెటర్ అని చెప్పారు. ఇవన్నీ పాయింట్స్ నాకు వచ్చు, నాకు తెలుసు. ఆ వీడియోలు నాకు షేర్ చేస్తున్నారు కళ్యాణ్ ఫ్యాన్స్. కానీ దాని వెనక ఉన్న లాజిక్ ఏంటో కూడా మాట్లాడతాం. అది లాజిక్ కాదు. నెక్స్ట్ వచ్చేసరికి దివ్య ఇమాన్యుల్తో మాట్లాడుతూ, దివ్య తప్పు చేసింది మామ, అంతే, ఇంక దాంట్లో డౌటే లేదు. ఎందుకంటే భరణి గారు కూడా అంటారు, నా పాయింటే సేమ్ భరణి గారు కూడా చెప్తారు. దివ్య ఏమంటుందంటే ఇమాన్యుల్తో, ఎవరి కోసం స్టాండ్ తీసుకున్నాడు ఆయన నాకు అర్థం కావట్లేదు, వచ్చి ఆ అమ్మాయికి పర్సనల్గా చెబితే ఏం యూజ్, ఆ అమ్మాయికి పర్సనల్గా చెప్పుకుంటాను, నువ్వు అక్కడ ఏం మాట్లాడాలని సీరియస్గా అన్నారు కదా, ఆ అమ్మాయికి పర్సనల్గా చెబితే ఏం యూజ్ ఉంటుంది, 10 మంది ముందు జరిగింది కదా అలిగేషన్స్ వేసినప్పుడు, మీ స్టాండ్ మీరు తీసుకోవాలి కదా అనేసి ఇమాన్యుల్ సైలెంట్గా ఉన్నాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, భరణి గారి సిచ్యువేషన్ కూడా బ్యాడ్ అబ్బా. ఏంటంటే ఆయన రీఎంట్రీ తర్వాత వచ్చారు, ఆయనకి బయట ఉన్న సిచ్యువేషన్ తెలుసు,
దివ్యకి ఆయన ఉన్న సిచ్యువేషన్లో కొంచెం నెగిటివిటీ ఉన్నది. ఆయన బయట ఉన్న సిచ్యువేషన్లో తనుజ గారు నెంబర్ 1లో ఉన్నారు. లోపలికి వచ్చిన తర్వాత ఆయనే కూడా షాక్ అయింది ఏంటంటే, ఇది ఫ్యాక్ట్స్ మాట్లాడుకోవాలి మనం. ఈ వర్షన్ క్లారిటీ ఇదే రైటు. ఆయన లోపలికి వచ్చేటప్పుడు శ్రీజకి భరణి గారి కంటే బీభత్సమైన ఓటింది. క్లియర్గా చూసి వచ్చాడు. ఏంట్రా ఎంతమంది వీడియోలు చేస్తున్నారు, ఎంతమంది రివ్యూలు సపోర్ట్ చేస్తున్నారు, ఇదంతా ఏంట్రా అని చూసి వచ్చారు. ఓటింగ్ పెడితే భరణి గారికి ఎక్కువ వస్తాయని భరణి గారు థింక్ చేసి ఉండరు. కానీ ఓటింగ్లో కూడా భరణి గారికి ఎక్కువ వచ్చాయని చెప్పడంతో ఆయనకి అర్థమైపోయింది, తనూజ గారి ఫ్యాన్స్ నాకు సపోర్ట్ చేశారు. క్లారిటీ వచ్చింది. కాబట్టి తనూజతో కొంచెం సాఫ్ట్గా ఉన్నాడు తప్పించి భరణి గారు తనూజ అగెనిస్ట్గా తనూజతో మాట్లాడాలి, గట్టిగా మాట్లాడాలని లేరు. అస్సలు లేరు. దెర్ ఈజ్ నో డౌట్. అంతకుముందు లేరు, ఇప్పుడు అసలు లేరు. ఇది క్లియర్గా కనపడుతుంది. ఆ తర్వాత అందుకనే ఇక్కడ సైలెంట్గా ఉన్నాడు. లేకపోతే నా పాయింట్ కాదు కదా అని చెప్పుండేవాళ్ళు, కానీ చెప్పలేని సిచ్యువేషన్లో ఉండిపోయాడు. సపరేట్గా చెప్తానంటే సపరేట్గా చెప్తే నాకు తెలిసి ఎపిసోడ్లో ప్లే చేస్తారు, మనకి లైవ్లో రాలేదు కాబట్టి. ఇమాన్యుల్ ఈ టైంలో సైలెంట్గా ఉన్నాడు. ఇమాన్యుల్ ఏంటంటే తనుజ క్లోజు. ఇక్కడ ఏంటంటే ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతున్నారు, ఎవరు తక్కువ కాదు. ఒకరికి హెల్ప్ చేసినట్టుగానే ఉంటున్నారు, బ్యాక్గ్రౌండ్లో వాళ్ళ గేమ్ ఒకటి నడుస్తూ ఉంటుంది. అందరిది అదే. ఇమాన్యుల్ ఏమంటాడు, ఇప్పుడు ఇమాన్యుల్ 3ఓసారి క్యాప్టెన్ అవ్వాలనుకోండు. తనుజ రీతు ఒకసారి కూడా క్యాప్టెన్ అవ్వలేదు. ఇప్పుడు తనుజ గురించి ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు, భరణి గారి గురించి ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు ఇమాన్యుల్ ఏం మాట్లాడలేని సిచ్యువేషను. ఎందుకంటే తనుజ అక్కడ క్లోజ్, మళ్ళీ భరణి గారు కూడా ఈ అమ్మాయి క్లోజ్. ఎవరితో ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్గా ఉంటున్నాడు. ఒక స్టాండ్ తీసుకునేపోతుండు. ఈ అమ్మాయి ఇప్పుడే సపోర్ట్ చేసింది కాబట్టి ఈ అమ్మాయి కూకూడతో కూర్చున్నాడు. అంతకుమించి ఏం చేయలేని సిచ్యువేషన్ అక్కడ. దివ్య, నేను స్టేజ్ ఎక్కే వరకు డిసైడ్ అవుతూనే ఉన్నాను. నేను అప్పటిదాకా డిసైడ్ అవ్వలేదు. స్టేజ్ ఎక్కిన తర్వాత డిసైడ్ అయినా, స్టేజ్ ఎక్క ముందు డిసైడ్ అయినా తప్పే. ఆల్రెడీ ముందు నీట్గా మాటిచ్చింది కూడా ఏంటి, నువ్వు రీతు ఉంటే నేను తీసేస్తాను అన్నప్పుడు అక్కడ ముగ్గురులో కూడా రీతు ఉంది కదా, రీతును కదా తీసేయాలి. అంత సిల్లీ లాజిక్ ఎలా మర్చిపోయింది. దీనికి మళ్ళీ ఓవర్ మైండ్ వాడి ఓవర్ స్ట్రాటజికల్గా మాట్లాడుతూ ఉంటుంది. ఇక్కడ ఏం మాట్లాడింది చూడండి. నేను చెప్పా కదా ఏమంటుంది తెలుసా, ఇమాన్యుల్ ఏమంటే తనుజ తీస్తే మినిమం 4 votes అయినా వస్తాయి అన్నావు, నువ్వు మినిమం 4 అయినా వస్తాయని అన్నావు, అంతే గెలుస్తానని అనలేదు, అది కరెక్టే కదా అనేసి అంటా ఉంటాడు. అప్పుడు దివ్య మాటలు చూడండి, నేను చెప్పా కదా ఇమాన్యుల్ గెలుస్తాడు అని నేను చెప్పలేదు, కనీసం ఫైట్ ఇవ్వాలని అంతే. నా డెసిషన్లో అస్సలు ఫాల్టే లేదు. తీయడానికే, అందుకే కదా నేను తీయడంలో నా విషయంలో ఏ ఫాల్ట్ లేదు. అది అందుకనే కదా వీళ్ళందరూ ఎంత బాధపడుతున్నారు, ఇలా చేస్తున్నారు. నా డెసిషన్లో ఫాల్టే లేదు. ఫాల్ట్ తీయడానికి, ఫాల్ట్ అని చూపించడానికి ఏమి లేకపోవడం వల్ల వీళ్ళందరూ ఇలా చేస్తున్నారు అనేసి చెప్పింది. ఈవిడ అన్నది కరెక్టే. గెలవడు, ఇమాన్యుల్ గెలుస్తాడు అనుకోలేదు, కానీ కనీసం ఫైట్ ఇవ్వాలని చేసిందంట. ఫైట్ ఇవ్వాలి అనుకున్నప్పుడు గెలవాలి అని చేయబట్టే రీతుని తీసేసింది, అదే తనుజని తీసేసింది. బెనిఫిట్ ఆఫ్ డౌట్ మేబీ గెలవచ్చేమో ఇమాన్యుల్ అని. ఫైట్ మాత్రమే అనుకుంటే రీతుని తీసేస్తే 2 నిలబడతాయిగా. ఆవిడిచ్చిన మాట, తనుజకి ఇచ్చిన మాట నిలబడిపోద్ది. తనుజ రీతు నువ్వు ఉంటే నిన్ను తీను, రీతుని తీస్తానన్న మాట నిలబడిపోద్ది. అండ్ ఇమాన్యుల్ ఫైట్ ఇవ్వాలి అనుకున్నది కూడా నిలబడద్దుగా, 2 నెరవేరుతాయిగా. అక్కడ ఇంటెన్షన్ ఇతనిని నెరవేరాలనో ఆవిడని తీయకూడదనో కాదు, తనుజ గారిని తీయాలి అనేది ఆవిడ ఇంటెన్షన్, అంతకుమించి ఏమీ లే. దానికి మాట ఇవ్వడం ఎందుకు? మాట ఇచ్చిన తర్వాత మాట మీద కట్టుబడి ఉండాలి. కట్టుబడకుండా ఇక్కడ మాటలు మార్చేసి ఆ తర్వాత వచ్చేసరికి అక్కడ యాటిట్యూడ్తో మాట్లాడేసి, అంటే అక్కడ నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే నిర్దాక్షిణ్యంగా తీసింది. నార్మల్గా తనుజ ఇది విషయం అని చెప్పేది వేరు. మాట ఇచ్చిన తర్వాత చాలా నిర్దాక్షిణ్యంగా ఫుల్ యాటిట్యూడ్తో మాట్లాడి నేను ఐఎమ్ రిమూవింగ్ హర్ ఫ్రమ్ ద రేస్ అనేసి చెప్పేసి పక్క వచ్చేసింది. అసలు షాక్, ఏరా కనీసమైన కనుకరించలేదని. క్లియర్గా రీతును తీసేస్తుంటే అయిపోయింది. అక్కడ రీతును కాకుండా తనుజ గారిని తీసేసి చెప్పిన మాట మీద నిలబడకుండా చేసింది. దాంతోపాటుగా ఆవిడ చెప్పినట్టుగా తనకి ఏదో స్టాండ్ ఇవ్వాలి, తనకు ఫైట్ ఇవ్వాలనే చేశారనేది కూడా అబద్ధం అన్నట్టు చేసింది. ఫైట్ ఇవ్వాలని కాదు, తనని గెలిపిస్తే అవకాశం ఉంది, గెలిపించడానికే చూసినట్టుగా ఉంది. ఓన్లీ ఫైట్ అయితే రీతును తీసేస్తే అయిపోయి ఉండేది అంతే. తర్వాత సరికి భరణి గారు కళ్యాణ్తో ఈవిడికి కోపం ఉందా అనే యాంగిల్ గురించి మాట్లాడతాము. భరణి గారికి పర్సనల్ అని మాట్లాడింది ఏదైతే ఉందో తనుజ గారిది స్టిల్ ఐ ఫీల్ రాంగ్. కానీ ఒక 10% బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఎక్కడ వస్తుందంటే, నేను నైట్ కూడా చెప్పాలనుకుని వదిలేసే, ఎందుకులే అంత బెనిఫిట్ ఆఫ్ డౌట్ చెప్పడం, ఇప్పుడు చెప్పాలనిపించింది. భరణి గారి వల్లే దీన్ని మీరు కామెంట్ కూడా చేయాలి, కరెక్టా కాదనిపించేది నేను చెప్పింది. పర్సనల్ రీజన్స్తో నువ్వు చేసావా అనే పాయింట్ ఏదైతే చెప్పిందో అది ఎత్తకుండా ఉండాల్సింది. ఆవిడ పర్సనల్ రీజన్స్తో తీసుకొని వచ్చిందన్నట్టు మనకు ప్రూఫ్లు ఏం లేవు, కానీ చిన్న ప్రూఫ్లు ఉన్నాయి. ఫస్ట్ భరణి గారు హౌస్లోకి వచ్చినప్పుడు భరణి గారు, తనుజ వీళ్ళందరూ కూర్చున్నప్పుడు, సుమన్, దివ్య కూర్చున్నప్పుడు భరణి గారు అందరి ముందు సలహాలు ఇస్తూ ఉంటారు. అప్పుడు దివ్య బయటకు వస్తూ అందరి ముందు కూర్చోమని నాకు సలహాలు ఇవ్వకండి, నాకు ఒక్కరికే ఇవ్వండి సపరేట్గా ఎప్పుడైనా. నా నామినేషన్ ఎవరో తెలుసు ఈరోజు, ఒకవేళ మీరు ఇచ్చిండే తనుజనే, అది కూడా మీ రీజన్ ఉంది, దాంట్లో మీ రీజన్ కూడా ఉందన్నది. అప్పుడు అనిపించింది ఆ పాయింట్ నేను గుర్తు చేసుకున్నప్పుడు, భరణి గారి రీజన్తోనే వెయ్యాలి అనుకున్నది.
ఇక్కడ భరణి గారు ఎక్కువ మీకు సలహాలు ఇస్తున్నారు, సజెషన్స్ ఇస్తున్నారు, మాకు ఇవ్వాలి కదా, సుమన్ శెట్టి గారికి ఇవ్వాలి కదా అన్న పాయింట్ ఉంది. వీటన్నిటి మీద తెలియకుండా భరణి గారు తనుజ గారికి క్లోజ్ అవుతున్నారనే ఫీలింగ్ కూడా ఉందా, కొంచెం ఉందా అనేసి అనిపించింది. ఒక 10 to 20% ఉందేమో అన్న ఫీలింగ్ వీటిని కన్సిడర్ చేసుకుంటే అనిపించింది. మీరు ఎంతమందికి అనిపించిందో లేదు. ఓవరాల్గా తీసేసింది కాబట్టి మనకు నెగిటివ్గానే కనపడుద్ది. తప్పలేదు ఇన్ ద సెన్స్ ఒక 20%, ఆ 80% ప్రూఫ్ లేదు. ఎగ్జాక్ట్గా దానికోసమే తీసిందని ప్రూఫ్ లేదు. ఆ 80% ఎందుకు చెప్పలేకపోతున్నా అంటే ఆవిడ నిజంగానే ఇమాన్యుయల్కి సుమన్ శెట్టికి మాట ఇచ్చింది. క్యాప్టెన్ అయిన వాళ్ళు మళ్ళీ అవ్వకూడదని కాదు, మీకే సపోర్ట్ చేస్తారని మాట కూడా ఇచ్చింది. అది పాయింట్. ఇక్కడ ఎంతమందిని మోసం చేశారంటే ఆవిడ కళ్యాణ్ని, తనుజాకే సపోర్ట్ చేస్తున్నాను కళ్యాణ్కి తెలిసి కళ్యాణ్ని మోసం చేసింది, మాట ఇచ్చి మళ్ళీ తనుజాని మోసం చేసింది, ఓవరాల్గా కళ్యాణ్ని రెండోసారి మోసం చేసింది. ఈ వారం మొత్తం ఆవిడ బాగా ఆడాను అనేసి అనుకుంటున్నారు కానీ దివ్య గారు నెగిటివిటీ మూట కట్టుకున్నారు. బాగా ఆడడం అంటే బాగా ఆడడం కాదు మామ, బిగ్ బాస్ హౌస్లో ప్రతిదీ గెలవడం కాదు, ప్రతి ఆర్గ్యుమెంట్లో విన్ అవ్వడం కాదు, ఒక్కొక్క చోట తగ్గాలి, ఒక్కొక్క చోట ఓడిపోవాలి. దట్ ఈస్ గేమ్. ఇప్పుడు ఇమాన్యుయల్ ఉన్నాడు, నిన్న ఆట గెలిచి డిమాండ్ పవన్ ఆపి క్యాప్టెన్ అయినందుకు అప్రిషియేషన్స్ వస్తున్నాయి, బయట ఏమొస్తున్నాయి, ఏరా నామినేషన్లోకి రాడా ఈ మనిషి, ఏంట్రా ఇంత సేఫ్ గేమ్ ఆడుతున్నాడు, క్యాప్టెన్ అంటున్నాడు, ప్రతిదీ గెలవాలంటున్నాడు, ప్రతిదీ ఇవ్వాలంటున్నాడు, నామినేషన్లో ఇంత బాగా ఆడే వ్యక్తి నామినేషన్లో రావడానికి ఎందుకు ట్రై చేయట్లేదు, ఏంటి అతని వర్షన్ ఏంటి నాకు అర్థం కావట్లేదు అన్న ఫీలింగ్ ఎందుకు వచ్చింది. ప్రతిదీ గెలవడం కాదు, అక్కడ ఓడిపోయినా కూడా స్ట్రాటజికల్గా ప్లస్ అయ్యే సిచ్యువేషన్లో ఓడిపోవాలి కూడా. ఇంటెన్షన్గా ఓడిపోవాలని కాదు, నీకు నార్మల్గా ఆడు, టాస్క్ అయితే ఆడు, కానీ అందరినీ అడిగి ఏంటిదంతా దేనికోసం, ఏం యూజ్ అవుతుంది 9 వారాల నామినేట్లు లేకుండా. నెక్స్ట్ వచ్చేసరికి భరణి గారు కళ్యాణ్తో మాట్లాడతారు. ఏమంటారంటే ఇమాన్యుయల్ హెల్ప్ చేశాడు అంటే ఇది సూపర్ పాయింట్. నేను చెప్పాలనుకున్న పాయింట్ ఎంత ద్వారా వచ్చింది. భరణి గారు ఏమంటారంటే ఏంటి అమ్మాయి ఇమాన్యుయల్ హెల్ప్ చేశాడంటే ఇమాన్యుయల్ ఒక్కడు హెల్ప్ చేశాడా, 6-7 మంది హెల్ప్ చేశాంగా, ఇమాన్యుయల్ ఒక్కడే హెల్ప్ చేశాడా, మరి నేను గేమ్ ఆడొచ్చు, మరి ఇంత బ్లంట్గా గేమ్ ఆడొచ్చు కానీ ఇంత బ్లంట్గా ఇంత పర్సనల్గా వీళ్ళు తీసుకోవాల్సిన అవసరం లేదు, తీసేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అమ్మాయి వరుసగా 5 సార్లు, వరుసగా 3 సార్ల నుంచి లాస్ట్ 2 దాకా వచ్చిపోతుంది, 5 సార్ల నుంచి కంటెండర్ అయ్యి ఆల్మోస్ట్ 2-3 పొజిషన్లో వెళ్ళిపోతుంది. అవి కన్సిడర్ కొంచెమైనా ఉంటుంది కదా, మాట ఇచ్చిన తర్వాత ఉండాలిగా, అది అతని వర్షను. దాంతోపాటుగా తనకు సపోర్ట్ చేసింది ఎందుకు, క్యాప్టెన్సీలో పర్ఫెక్ట్ పాయింట్ అది. క్యాప్టెన్సీలో నాకు సపోర్ట్ చేశాడు ఇమాన్యుయల్ అనే పాయింట్ తీసుకొచ్చి పెట్టడం రాంగ్. ఎందుకంటే 6-7 మంది సపోర్ట్ చేశారు అక్కడ. ఆ సపోర్ట్ చేసిన వాళ్ళు భరణి గారు కూడా ఉన్నారు, కానీ 6-7 మంది సపోర్ట్ చేసినప్పుడు సింగిల్ పర్సన్ సపోర్ట్ చేసినప్పుడు అతని కోసం ఎంతవరకు నిలబడడం గుడ్ వేరే. అంతమంది సపోర్ట్ చేసినప్పుడు ఆ ఒక్కడి కోసం ఇంతసేపు నిలబడినప్పుడు అతని కోసం నిలబడ్డాడు కాదు, ఆవిడకి వ్యతిరేకంగా నిలబడ్డట్టు. అక్కడ అర్థమైందా? ఒకే పర్సన్ నీకు నిలబడి ఉంటే అతని కోసం నిలబడ్డట్టే కనపడుద్ది. ఆ 7 మందిలో గుంపులో గోవిందగా నీకు నిలబడ్డప్పుడు ఆ పర్సన్ చాలా మందికి నిలబడ్డప్పుడు ఆ రౌండ్లో కూడా చాలా రౌండ్స్లో నిలబడ్డాడు. తన కోసం ఇప్పుడు స్టాండ్ తీసుకుంటున్నావు అంటే 7 మందిలో ఒకరి కోసం నువ్వు అతని కోసం స్టాండ్ తీసుకోవాలి, ఆవిడకి అగెనెస్ట్గా స్టాండ్ తీసుకున్నాం. దట్ ఈస్ ద పాయింట్, నేను చెప్పాలన్న పాయింట్. కళ్యాణ్ వెళ్ళి అడగండి, అది ఏదైనా ఉంటే మనసులో ఉంటాను. నేను ఎక్కువ డిస్కస్ చేయాలని లేదండి దాని గురించి, ఎందుకు చేసింది మరి ఏంటో ఆవిడ పాయింట్ ఏంటో, ఇదే తప్పు అవుతుంది. ఇది నాకు సార్ సీరియస్ వార్నింగ్ ఇస్తారో రాసి పెట్టుకోండి. కళ్యాణ్కి క్లియర్ వార్నింగ్ ఇస్తాడు, నువ్వు నీ పాయింట్లో నువ్వు నిజం అనుకున్నప్పుడు స్టాండ్ తీసుకో, లేదా నీది తప్పని ఫీల్ అవుతున్నావా, తను తీయడం తప్పు కాదు అన్నప్పుడు నువ్వు ఎందుకు నిలబడట్లేదు. మరి రీతు చౌదరితో అయితే నిలబడ్డావు కదా, రీతు చౌదరితో అయితే చెయ్యి అన్నావు కదా, ఇలా అన్నావు కదా, ఎందుకు చేయట్లేదు అని గట్టిగా అడగాలి. అడిగితేనే మార్పు వస్తుంది. లేకపోతే ఇలాగే సేఫ్గా ఏ స్టాండ్ తీసుకోకుండా సీరియస్గా మాట్లాడకుండా అతనికే బొక్కబడుతున్నా, అతనికే మోసం జరుగుతున్నా కూడా సైలెంట్గా కూర్చుంటే తన పొజిషన్స్ తగ్గుతూ ఉంటుంది. రాసి పెట్టుకోండి, తన 3rd పొజిషన్ 2 పొజిషన్ 3rd పొజిషన్కి అలా డౌన్ అవుతూ ఉంటుంది. ఇలాగే ఉంటే తన నుంచి హైపర్ కంటెంట్ రావాలి, తన నుంచి సీరియస్ కంటెంట్ రావాలి. తనకు తప్పు జరిగినప్పుడు, తన చుట్టూ తప్పు జరిగినప్పుడు క్వశ్చన్ చేయాలి. సైలెంట్గా ఉంటే వర్కౌట్ కాదు. కనీసం తనుజతో సైలెంట్గా ఉన్నాడంటే ఫుల్ క్లోజ్ అనుకోవచ్చు. రీతు చౌదరితో సైలెంట్ ఏంది, ఆ రీతు చౌదరి దివ్యతో సైలెంట్ ఏంటి, తప్పు జరిగిన తర్వాత కూడా. నెక్స్ట్ జరిగి భరణి గారు ఇలా అనుకుంటున్నా అని ఒక మాట చెప్తే ఏమవుద్ది, నాకు చెప్పొచ్చు కదా ఇలా చేయబోతున్నా అలా చేయబోతున్నా అని, అది కూడా లేకుండా చేసేసింది. తర్వాత ఇమాన్యుయల్ దివ్యత అంటున్నాడు, లిటరల్లీ గేమ్ని తిప్పగలిగాం మనం, అలా ఛాన్స్ ఉందా మనకి, మనం చేయగలుగుతాం అనుకున్నా, లిటరల్లీ తిప్పేసాం గేమ్, అబ్బా అనేసి ఒకరికొకరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. తర్వాత దివ్య ఎంత కష్టపడితే ఇక్కడ దాకా వచ్చాం, ఎన్ని ప్లాన్లు వేసాం, నిజంగా చాలా ప్లాన్లు వేసారు. ఒకటి గౌరవం దగ్గరికి వెళ్ళింది, నిఖిల్తో మాట్లాడింది, డెమన్తో మాట్లాడింది, రకరకాలుగా తిప్పి కళ్యాణ్కి మాట ఇచ్చి కళ్యాణ్ మాట తప్పింది. తర్వాత తనుజ గారికి మాట ఇచ్చి తనుజ గారికి మాట తప్పింది. చూడండి, దివ్య గారికి అర్థం అవ్వాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు అర్థమవుతుంది. ఇవన్నీ కూడా బెడిసుకుంటుంది. ఎలా బెడిసుకుంటుంటే నిజంగా ఆవిడకి ఏమన్నా బెనిఫిట్ అయ్యేదానికి ఇంత ప్లాన్లు వేసి మాట తప్పాల్సిన అవసరం వచ్చి ఆవిడికి బెనిఫిట్ అయ్యేటప్పుడు చేస్తుంటే ఓకే, కనీసం ఒక 10% సరేలే, ఆవిడకి ఏదో లాభం వచ్చింది. ఆవిడికి లాభం రాలా, అవతలవాడికి అన్యాయం, అవతలవాడికి
ఏదో బొక్క పెట్టాలి, అవతల తనుజకి ఏదో ప్రాబ్లం అవ్వాలి అని చేసినట్టే ఉంది. తనకేమన్నా ఉంది దాంట్లో? ఇమానియల్ ఏమన్నా అనుకుంటాడా? అసలు లాస్ట్ 3 దాకా ఫస్ట్ 2-3 రౌండ్ సపోర్ట్ చేసి రీతును తీసేసినా కూడా ఏమనుకోడు ఇమానియల్. ఎందుకంటే అతను 7 మందిలో ఒకటిగా నిలబడ్డాడు. తను మళ్ళీ 3ోసారి క్యాప్టెన్ అవ్వాలి అవుతానని కూడా అనుకోవాలి. అలాంటప్పుడు అంత పక్కాగా తనుజాని తీసేయడం అనేది గ్రడ్జే, దట్స్ పర్సనల్. తర్వాత సరికి దివ్య అయిపోయింది కదా, ఇమానియల్ వచ్చి వాళ్ళిద్దరూ కూడా నన్ను తీయడానికి కదా కూర్చున్నారు, వాళ్ళిద్దరు కూడా నన్ను తీయడానికి కూర్చున్నారు. లక్కీలీ నేను డెమాన్ని ఆపగలిగాను కదా, సూపర్ ఆపాడు. అది మాత్రం అప్రిషియేట్ చేయాలి. దాన్ని లాస్ట్లో చెప్తాను. సాయి కూడా అప్రిషియేట్ చేస్తారు, సంజన మాట్లాడుతుంటారు. ఈ పాయింట్ మీద చాలాసేపు డిస్కషన్ జరిగింది, దాన్ని లాస్ట్లో చెప్తాను. సంజన ఇమ్ము నీ లక్ ఇమాన్యుయల్, నీ లక్ది భలే కుదిరింది, లక్ కుదిరింది. ఇమాన్యుయల్ నిఖిల్ అన్న వచ్చి ఏమంటున్నాడు తెలుసా, భలే ఆపేవబ్బా ఏమన్నా ఆపేవా, అసలు సూపరు, సూపర్ ఆపావు, అసలు డెమాన్ ఆపడం ఏంటి, నేను అలాగే చూస్తూ ఉండిపోయినా, నీ స్ట్రెంత్ చూశానబ్బా ఈరోజు సూపర్ అనేసి ఇమాన్యుయల్ కూర్చొని ఉంటే నిఖిల్ వచ్చి పొగిడిపోయాడంట. అది చెప్పుకొని హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. తర్వాత వచ్చేసరికి ఇమాన్యుయల్ దివ్య ఇంత కష్టపడి ఆడి సింపుల్ రీజన్స్తో తీస్తే ఎలా ఉంటుంది చెప్పు, అలా కాదు కదా, సింపుల్ రీజన్స్తో తీయకూడదు కదా, అది పాయింట్. ఇంత కష్టపడి ఆడాను, సింపుల్ రీజన్స్తో తీయకూడదు కదా, అందుకని నాకు మంచిగా జరిగింది అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. తర్వాత రాము భరణి అన్న ఎక్కువ ఎమోషన్స్ పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది అన్న, భరణి అన్న ఎక్కువ ఎమోషన్స్ పెట్టుకోకూడదు, ఇక్కడ జరిగేది ఇదే అన్న. కామెడీ ఏంటంటే ఎక్కువ ఎమోషన్స్ భరణి అనేది చెప్తున్నాడు. ఈ మధ్య భరణి అన్నని మించిపోయి ఎక్కువ ఎమోషన్స్, ఎక్కువ బాధ్యతలు, బరువులు పెట్టుకుంటుంది రామునాథుడే. పదే పదే వాళ్ళకి మాటిచ్చి వీళ్ళకి మాటిచ్చి గౌరవం నామినేట్ చేసి గౌరవకు వాడమని బతిలు అనుకుని, ఆ తర్వాత భరణి గారికి మాటిచ్చి భరణి గారికి మాట ఇవ్వకపోయినా క్యాప్టెన్ చేశారని ఇదితో పట్టుకొని, తర్వాత భరణి గౌరవం ఏదో కాపాడింది అనేసి తనూజకి మరి సరెండర్ అయినట్టుగా, తనూజకి చెప్పింది చేసినట్టుగా, తనూజకి ప్రతి దాంట్లో సపోర్ట్ చేసినట్టుగా, తనూజ ఉంటే నాకొద్దు మీరు తీసేసుకోండి ఎవరైనా అనేది మాట్లాడేంతగా ఇతను ఎమోషన్స్ పెట్టుకోండి. ఇతను కూడా రామురాత్రి కూడా సేమ్ ఎమోషన్స్ పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఎవరు, నేను వీడియో చేస్తున్నాను నాన్న కొంచెంసేపు ఆగు. ఆ తర్వాత ఇక్కడ రాము రాథోడ్ రిలేటెడ్గా బంధాలు వచ్చినాయి కాబట్టి, ఎమోషన్స్ వచ్చినాయి కాబట్టి ఈ పాయింట్ మాట్లాడాలి. నిన్న ఏం జరిగిందంటే రాము రాథోడ్ తనూజ దగ్గరికి వెళ్ళి కళ్యాణ్ వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు ఆ డెన్ దగ్గరికి వెళ్ళి కూర్చొని, అక్క నువ్వు ఆల్రెడీ ఎలాగైనా క్యాప్టెన్ అవుతావు కాబట్టి ఆ బజర్ ఏదైతే ఉందో గోల్డెన్ బజర్ పాపం భరణి గారికి యూజ్ చేస్తావా ఆయన డేంజర్ జోన్లోకి వస్తే అని అడుగుతాడు. ఇది ఎమోషన్స్, అతి ఎమోషన్స్ పెట్టుకుంటే ఇది కూడా అతి ఎమోషన్సే. అనగానే లేదురా అది నేను వేరే వాళ్ళకి మాట ఇచ్చాను అని చెప్పింది. ఆ వేరే వాళ్ళకి ఎవరికి మాట ఇచ్చిందంటే రీతు చౌదరికి మాట ఇచ్చారు. రీతు చౌదరికి నిన్న మాట ఇచ్చింది 2. ఒకటి నెక్స్ట్ వీక్ నీకు సపోర్ట్ చేస్తాను, కంటెండర్ అయితే నేనే క్యాప్టెన్ చేయడానికి ట్రై చేస్తాను గట్టిగా అన్నది. 2వది ఆ బెనిఫిట్స్ ఏదైతే వస్తాయో క్యాప్టెన్ బెనిఫిట్స్ సేవ్ చేయడానికి కానీ బజర్ బెనిఫిట్స్ కానీ నువ్వు డేంజర్ జోన్లో ఉంటే నీకే వాడతాను అనేసి మాట ఇచ్చింది. మాట తీసుకున్న తర్వాతే తను నేను క్యాప్టెన్ అవును నీకే సపోర్ట్ చేయాలని ఫిక్స్ అయిపోయింది. లాస్ట్ 2లో ఉన్నప్పుడు ఈ రౌండ్ అన్ని రౌండ్లు లాస్ట్ దాకా ఇదే రౌండ్ జరిగితే లాస్ట్లో కూడా డెమాన్ పవన్కి చెప్పి డెమాన్ పవన్ని కూడా తనుజకే సపోర్ట్ చేయమని చెప్పారు. అది జరిగింది ఇంటర్నల్గా. అప్పుడు అన్నారు తనుజ భరణి గారు డేంజర్లో ఉన్న భరణి గారికి వాడను, నేను వాడేది రీతు చౌదరికి అని తెగేసి చెప్పేశారు. ఇప్పుడు దీని వెనక జరిగింది ఏంటంటే ఇప్పుడే చెప్పేస్తాం. రీతు చౌదరి గారికి నాకు సార్ ఖచ్చితంగా వార్నింగ్ ఇస్తారు. రీజన్ ఏంటంటే నువ్వేంటి అసలు ఏదో పవర్ కోసం దేనికోసమో తన మాట విని తనని క్యాప్టెన్ చేస్తాననేది, నువ్వు క్యాప్టెన్ అయ్యే అవకాశం ఉంటుందిగా, నువ్వు కూడా క్యాప్టెన్ అవ్వలేదు కదా, ఎలా సరెండర్ అవుతావు అనే మాట అడుగుతారు. ఇక్కడ సరెండర్ అవ్వడమే కాకుండా ఓన్లీ ఈ డీల్ వల్లే నేను ఓడిపోయారు. ఈ డీల్ వల్లే రీజన్ ఏంటి, ఈ డీల్ పెట్టుకున్న తర్వాత స్విమ్మింగ్ పూల్ దగ్గరికి పిలిచి రీతు చౌదరి ఏమంటారంటే ఈ డీల్ అయిపోయిన తర్వాత, రీతు తనుజ నువ్వు కళ్యాణ్కి డీల్ పెట్టినామని చెప్పొద్దే, వాడు నామినేట్ చేస్తాడు, ఎవరికి చెప్పొద్దు ఈ డీల్ పెట్టినామని, సైలెంట్గా జరిగిపోవాలి, నామినేట్ చేస్తారు బాగోదే ప్లీజే, రచ్చ చేస్తారు, అబ్బో గివప్ ఇచ్చేసావు అనేసి అంటారే, చెప్పొద్దే అన్న తర్వాత తనుజ ఆ మాట చెప్పలేకపోయింది కళ్యాణ్కి. ఆ మాట కళ్యాణ్కి తనుజ చెప్పుంటే నిన్న నైట్ రిజల్ట్ వేరే రకం ఉంటుంది. ఈవిడ రిక్వెస్ట్ చేయడం వల్ల మొత్తం బ్యాడ్ లక్ అక్కడ చుట్టుకొని వచ్చింది. ఈవిడ రిక్వెస్ట్ చేయడం వల్ల కళ్యాణ్కి విషయం చెప్పాలా, మీ ఇద్దరం డీల్ చేసుకున్నారా, డెమాన్ కూడా నాకే సపోర్ట్ చేస్తారా అనే మాట చెప్పలేకపోయింది. చెప్పలేకపోవడం వల్ల కళ్యాణ్కి నిన్న కాదు మొన్న జరిగిన డిస్కషన్ ఏంటంటే బిన్ బ్యాగ్ మీద కూర్చొని నీకు ఎవరుంటే నీకు అడ్డం ఉంటుంది, ఎవరుంటే లాస్ట్లో నీకు బాగుంటుంది అనేసి అనుకున్నామంటే గౌరవ్ కానీ ఇమానియల్ కానీ వాళ్ళిద్దరు, ఇది కంటెండర్స్ కాకముందు డిస్కషన్, దీన్ని తీసుకొచ్చి నాకు పెడుతున్నారు. కంటెండర్స్ కాకముందు నీకు గౌరవ ఇమానియల్ వాళ్ళిద్దరు ఎవరుంటే నీకు బెనిఫిట్ అవుద్దంటే క్యాప్టెన్ ఆల్రెడీ ఏమున్నాడు కాబట్టి ఇమానియల్ పక్కన ఉంటే బెనిఫిట్ అవుద్దని నార్మల్గా చెప్పిన మాట. అందరూ దీన్ని పెట్టి ఇమానియల్ అయితే బాగుంటుంది అనేసి ఇమానియల్ని పెట్టడానికి ట్రై చేశాడు కళ్యాణ్ అనేసి అంటున్నారు. పాయింట్ అది కాదు. ఇమానియల్కి కూడా మాట ఇచ్చాడు. ఇమానియల్కి మాట ఇవ్వడమే కాకుండా ఆల్రెడీ క్యాప్టెన్ అయిన వాళ్ళందరూ క్యాప్టెన్ అయిన వాళ్ళకి సపోర్ట్ చేయాలని అనుకున్నారు. ఆల్రెడీ క్యాప్టెన్ అయిన వాడు కాబట్టి ఇమానియల్కి సపోర్ట్ చేస్తే ఒక్క డెమాన్ పవన్ తప్పించి ఇమానియల్కి సపోర్ట్ చేస్తే
తర్వాత కూడా మనం కూడా క్యాప్టెన్ అవ్వడానికి ఉంటుంది అన్న ఫీలింగ్ కూడా వచ్చింది. దాంతోపాటుగా ఇమాన్యుయల్ కళ్యాణ్కి బెడ్మేట్, భయంకరమైన క్లోజ్ లాస్ట్ 2-3 వీక్స్ నుంచి వాళ్ళు. దాంతోపాటుగా మాట ఇవ్వడం జరిగింది, నేనైతే తీనన్నా, నిన్ను మాత్రం నీకు నా సెకండ్ ప్రయారిటీ తనుజ తర్వాత నువ్వే అని చెప్పడం వల్ల సెకండ్ ప్రయారిటీ తనుజ తర్వాత ఇమాన్యుయల్ అంటే తనుజ ఇమాన్యుయల్ పక్కన ఎవరున్నా తీసేస్తారనేది మాట ఇచ్చాడు. అది ప్రాబ్లం, అది జరిగింది. కానీ ఇక్కడ ఇమాన్యుయల్ లాస్ట్లో పెట్టడానికి ఇది చేశారనేది తప్పు. ఇమాన్యుయల్ లాస్ట్లో పెట్టడానికి కాదు, ఇమాన్యుయల్ కూడా సపోర్ట్ చేస్తారని మాట ఇచ్చాడు కాబట్టి చేశాడు. ఇక్కడ లాస్ట్లో మీరు గమనిస్తే తనుజ ఆల్రెడీ చెప్పుద్ది కళ్యాణ్కి, అరే వద్దురా రీతుని తీయొద్దురా, ఇమాన్యుయల్ని తీరా అన్న కూడా లేదన్నాడు. తనుజ ఇమాన్యుయల్ని తీను, ఇమాన్యుయల్ని కాదు రీతునే తీస్తానని డైరెక్ట్గా చెప్పేశాడు రీతు ముందే. అది మీరు చూశారు నిన్న ఎపిసోడ్లో కూడా. ఇది జరిగింది కాబట్టి లాస్ట్ రౌండ్లో ఏం చేశారంటే కళ్యాణ్ ఇమాన్యుయల్ని ఎక్కడ తీస్తాడో డెమాన్ పవన్ వస్తే, ఇమాన్యుయల్ని ఎక్కడ తీస్తారో వేరే వాళ్ళు వస్తే అనేసి ఇమాన్యుయల్ని తీయకూడదు, తనుజాని తీయకూడదని అంత ఫైట్ చేశాడు. ఓన్లీ నాట్ ఫర్ తనుజ, ఓన్లీ తనుజ కోసం ఫైట్ చేయలేదు. దానికి మీరు తనుజ పక్కన ఇమాన్యుయల్ ఉండాలని తనుజ కోరుకుంది అని ఏదో పాత వీడియోలు చెప్పద్దు. 2 రోజుల క్రితం జరిగింది, అది తర్వాత చాలా మారింది. అది అనింది కంటెండర్ సభకు ముందు తీసుకున్నది. ఇప్పుడు ఇమాన్యుయల్ కూడా కాపాడాలి అనుకొని కుర్చీలో కుదిరితే ఇతను కూర్చోవాలి, లేదంటే దివ్య కూర్చోవాలి అనుకోండు. డెమాన్ పవన్ కూర్చుంటే ఖచ్చితంగా అక్కడ ఇమాన్యుయల్ని తీస్తారని, ఇమాన్యుయల్ని తనుజాని లాస్ట్ 2 పెట్టాలని అనుకున్నాడు. దానికి ఇంటెన్షన్ ఇమాన్యుయల్ని కాపాడాలని కూడా. ఇక్కడ ఇద్దరి కోసం ఆడాడు, ఓన్లీ నాట్ ఫర్ తనుజ అనేది నా ఇంటెన్షన్. ఇప్పుడు తనుజాకి కళ్యాణ్ వల్ల క్యాప్టెన్సీ పోయిందంటే నా వర్షన్ చూస్తే కళ్యాణ్ వల్ల కాదు, వీళ్ళు పెట్టుకున్న డీల్ బెడిసికొట్టింది. ఆ డీల్ని ఏదైతే ఉందో ఆ డీల్ని కళ్యాణ్కి చెప్పలేకపోవడం వల్ల బెడిసికొట్టింది. కళ్యాణ్కి చెప్పుంటే కళ్యాణ్ ఖచ్చితంగా ఇమాన్యుయల్ని తీసేస్తున్నాడు, ఖచ్చితంగా. దానివల్ల ఎఫెక్ట్ అయింది. దాంతోపాటుగా దివ్య మాట ఇచ్చి తప్పడం వల్ల ఎఫెక్ట్ అయింది. అండ్ కళ్యాణ్కి వన్ సైడ్గా కళ్యాణ్ వల్లే పోయింది అని చెప్పలేం. కానీ కళ్యాణ్ అయితే ఓన్లీ తనుజ కోసం ఆ దెబ్బలు తగిలించుకుని అయితే ఆడలేదు, ఇమాన్యుయల్ కోసం కూడా ఆడాడు. ఓన్లీ తనుజ కోసం దెబ్బలు తగిలించుకుని ఆడాలంటే సింపుల్గా డెమాన్ పవన్ కుదిలేసినా ఎవరు కుదిలేసినా కూడా తనుజాని సేవ్ చేసి ఇమాన్యుయల్ని తీసేసేవాళ్ళు. ఇమాన్యుయల్ని సేవ్ చేయాలి, ఇమాన్యుయల్ని కూడా సేవ్ చేయాలనేది ఇంటెన్షన్. అది నా పాయింట్. ఇక్కడ ఒకవేళ కళ్యాణ్ అలా ఆడకపోయినా క్యాప్టెన్సీ అయితే పోయేది కాదు, ఎందుకంటే లాస్ట్ రౌండ్ గేమ్ ఉంది. ఆ గేమ్లో ఇమాన్యుయల్, నాకు తెలిసి ఇమాన్యుయల్ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత 1000లో 100లో 95% అట్లీస్ట్ ఇమాన్యుయల్ రీతు కాకుండా ఇమాన్యుయల్ తనుజ జరిగినా కూడా ఇమాన్యుయల్ ఆ టాస్క్లో గెలిచే ఛాన్సెస్ ఎక్కువ యాజ్ పర్ ప్రీవియస్ ట్రాక్ రికార్డ్ చూస్తే. కాబట్టి కళ్యాణ్ వల్ల క్యాప్టెన్సీ పోలేదు, కానీ కళ్యాణ్ తనుజ కోసం దెబ్బ తగిలేదాకా ఆడాడు, కళ్యాణ్ తనుజ కోసం మాత్రమే ఆడాడంటే నేను యాక్సెప్ట్ చేయను. అది సోషల్ మీడియాలో జరుగుతుంది. నాకు కళ్యాణ్ ఫ్యాన్స్ అదే పనిగా ఆ దెబ్బలు తగిలించుకుపించి చూడన్న తనుజ కోసం అంత ఆడితే తనుజ ఫ్యాన్స్ మమ్మల్ని అంటున్నారనేసి అంటున్నారు. తనుజ కోసం మాత్రమే ఆడలేదు, అది నా పాయింట్. దెర్ ఈజ్ నో డౌట్. దాంతోపాటుగా కళ్యాణ్ మార్పు రాకపోతే కళ్యాణ్కి కష్టమే అవుతుంది, చూసుకోండి. కళ్యాణ్కి నాకు సార్ వార్నింగ్ ఇస్తారు అని నాకు వచ్చిన అప్డేట్. వార్నింగ్ ఇస్తే కళ్యాణ్ గేమ్ బీభత్సంగా చేంజ్ అవుతుంది. ఇప్పుడు రైవల్రీ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది, ఎందుకంటే కళ్యాణ్ విషయంలో తనుజ కూడా కొంచెం అప్సెట్లోనే ఉంది మనకున్న అప్డేట్ ప్రకారం, చూసిన లైవ్ ప్రకారం. కాబట్టి వీళ్ళ మధ్యలో ఏదైనా ఫైట్ పెడితే బిగ్ బాస్ వచ్చి నాకు సార్ వచ్చి గట్టిగా చెప్పారనుకో, నువ్వు స్టాండ్ తీసుకోవట్లేదు, ఏంటి నువ్వు ఎవరి కోసం ఆడావు కళ్యాణ్, నువ్వు తనుజ కోసం ఆడావా, ఇలాంటి ఫిట్టింగ్లు పెట్టారనుకో ఆటోమేటిక్గా రచ్చలేపి అగ్గి రాసుకుంటుంది. ఇప్పుడు తనుజ గారు కూడా క్యాప్టెన్ అయి ఉంటే వీళ్ళిద్దరి మధ్య నామినేషన్ జరగదేమో, కానీ క్యాప్టెన్ అవ్వలేదు కాబట్టి వీళ్ళిద్దరి మధ్య నామినేషన్ జరిగే అవకాశం కూడా సోమవారం చూస్తూ ఉన్నాడు. ఇది అయిపోయింది. తర్వాత సరికి రాము భరణి గారు ఎంత దారుణంగా ఎలా తీస్తుందిరా రాము. తనుజ రేసులో ఉంటే 100% అవుతుంది అన్నట్లా, కానీ అందుకే తీసేశారు వాళ్ళు. భరణి గౌరవ్తో మాట్లాడుతూ దేర్ షుడ్ బి సమ్ జెన్యూనిటీ. ఏంటి అలా తీసేస్తే ఎలా? గౌరవ్ తప్పు ఎవరిది అనుకుంటున్నానంటే దివ్యదే. సేమ్ ఐ ఫీల్ సేమ్. ఇతను కూడా తనుజ అంటే పడని వ్యక్తి కూడా తనుజ గారిది కాదు, దివ్యదే తప్పని క్లియర్గా చెప్తున్నాడు. నాకు అనిపించింది అది. భరణి చెప్పిందంట తనుజని తీయునని, చెప్పిందంట కళ్యాణ్కి కూడా చెప్పిందంటారా గౌరవ్, కానీ అందరూ సపోర్ట్ చేశారు కదా క్యాప్టెన్కి. ఆడక్కడే సపోర్ట్ చేసినట్టుగా చేయడం ఏంటి? తనుజకి మాట చెప్పింది, కళ్యాణ్కి మాట చెప్పిన తర్వాత తీయడం కరెక్ట్ కాదు కదా అన్నట్టుగా చెప్పాడు. తర్వాత గౌరవ్ వెళ్ళేటప్పుడు నేను కూడా చెప్పాను, చూడు క్యాప్టెన్ అవ్వని వాళ్ళకి ఇవ్వండి అని చెప్పాను, కానీ ఆ అమ్మాయి మాట వెళ్ళలేదు. దానికి ఏమన్నదంటే నువ్వు ఇంకొకసారి క్యాప్టెన్ అవ్వాలంటే అవుతావా, చూసుకో ఆలోచించుకో అని చెప్పేసి వెళ్ళిపోయింది, నేను వదిలేశాను అని చెప్తున్నాడు. తర్వాత భరణి ఐ నెవర్ ఫర్గెట్ దిస్, ఎప్పటికీ మర్చిపోను. ఈ పాయింట్ ఏంటంటే సింపుల్, అక్కడ అన్యాయం జరిగింది, తనుజ గారికి జరిగింది అనేది బాధ ఉంది. రెండో వర్షన్ ఏంటంటే క్లియర్గా తనుజ గారి సైడ్ ఫేవరెటిజం ఉంది ఈయనకి. రీజన్స్ బొచ్చుడు నేను చెప్పాను. రీజన్స్ ఆయన చూసి వచ్చాడు కాబట్టి ఆయన సిచ్యువేషన్ అలాగే ఉంది. దాంతోపాటుగా దివ్య వల్ల నెగిటివ్ అయ్యాడు అనే పాయింట్ బయటికి వెళ్ళిన తర్వాత ఆయనకి అర్థమైంది కాబట్టి మళ్ళీ దివ్యకి అటాచ్ చేయకంటే తనుజ గారికి అటాచ్ కాకుండా ఉన్నా పర్లేదు, కానీ దివ్య గారికి అటాచ్ కాకూడదు అనేది ఆయన పాయింట్. ఎందుకంటే చూసి వచ్చినప్పుడు దివ్య గారి వల్ల నెగిటివ్ అయ్యారు అనేది బయట ఫుటేజ్ ఉన్నాయి.
సో ఇప్పుడు అటాచ్ అయ్యేటప్పుడు ఇప్పుడు అటాచ్ అవుతున్నట్టు కనపడుతుంది, కానీ తెలియకుండా దివ్య గారి గురించి కొంచెం సీరియస్ మోడ్లో ఆవిడ ముందు మాట్లాడాడు, పక్కన మాట్లాడుతున్నాడు. అది కాదు, దివ్య గారికి అటాచ్ అవ్వట్లేదని ప్రూవ్ చేసుకోవాలి కూడా. తప్పదు, ఆయన సిచ్యువేషన్. వైల్డ్ కార్డ్కి వచ్చిన వాళ్ళు అలాగే ఆడాల్సిందే, అట్ట తెప్పి ఇంకేం ఆడలేరు. చూసి వచ్చిన వాళ్ళ మైండ్ సెట్ మొత్తం మారిపోద్ది. చూసి వచ్చిన వాళ్ళ ఆట తీరు ఇలాగే ఉంటుంది. హై ఫాలోయింగ్ ఉండేవాళ్ళు, ఓవర్ ఫాలోయింగ్ ఉండే వాళ్ళతో పెద్దగా వాళ్ళ తప్పుల్ని చెప్పలేరు, చెబితే ఎఫెక్ట్ పడుద్ది అనే సిచ్యువేషన్ ఉంది. దట్టు ఆవిడ ఫాలోవర్స్ ఓట్ల వల్లే భరణి గారు వచ్చారని ఆయన కూడా అర్థమవుతుంది. కాబట్టి అది పాయింట్. దీన్ని యాక్సెప్ట్ చేయరు చాలామంది. అరే నువ్వు మరీ ఓవర్ థింక్ చేసి మాట్లాడుతున్నావు అది ఇది అంటారు. బట్ ఐ ఫీల్ ఇట్, నా ఒపీనియన్ అది. నెక్స్ట్ వచ్చేసరికి ఇమాన్యుల్, భరణి గారు, దివ్య వచ్చి ఇమాన్యుల్తో మాట్లాడుతుంది. ఓటింగ్కి తిప్పుకోవాలి, ఇప్పుడు ఓటింగ్ నీ వైపు తిప్పుకోవాలి, వెళ్ళి ట్రై చేయి, ఓకేనా? నువ్వు భరణి గారిని కూడా అడుగు, ఏం వదలదు. భరణి గారిని కూడా అడుగు, అండ్ కళ్యాణ్ కూడా అడుగు. అందరిని అడిగేసి నీ ఓటింగ్ ఉంటే మీ ఇద్దరికి లాస్ట్లో తిప్పుకోవడానికి ట్రై చేయి. ఇమాన్యుల్ ఇప్పుడు ఏమంటే, కళ్యాణ్ కూడా అడిగాను, చేస్తా అన్నాడు. చూసారు ఇక్కడ కళ్యాణ్ ఎందుకు చేస్తానంటే రీతు అంటే పడదు, కళ్యాణ్కి ఇమాన్యుల్కి క్లోజ్నెస్ ఉంది, ఇమాన్యుల్కి మాటిచ్చాడు కాబట్టి. నేను అదే పాయింట్ చెప్పింది ఇందాక. తర్వాత సంజన గారు, ఇక్కడ పాయింట్లో సంజన గారు అస్సలు నచ్చలేదు, నాకు అస్సలు నచ్చలేదు. ఎందుకు చెప్తానండి, ఇమాన్యుల్ చెప్పు, లాస్ట్ వీక్ నీకు చేశా కదా అని గట్టిగా చెప్పు, నువ్వు బతిలు అడుకోవద్దు, గట్టిగా చెప్పు. సంజన హక్కుగా అడుగు, హక్కులాగా అడుగు, నీకోసం నిలబడ్డా అని అడుగు. ఇక్కడ సంజన గారు వరస్ట్ అనిపించారండి నాకు. హక్కుగా అడుగు, నీకోసం నిలబడ్డా అని అడుగని చెప్పిన ఆవిడ నిన్న రీతు చౌదరి హక్కుగా కూడా ఆడకుండా నిలబడ్డాను నీకోసం హెయిర్ అనేది కూడా మాట్లాడకుండా నాకు మాటిచ్చారు కదండి సపోర్ట్ చేయమని అనేసి మూడోసారి సపోర్ట్ చేస్తుంది ఇమాన్యుల్కి. ఇమాన్యుల్ సంజన గారికి ఇమాన్యుల్ ఫ్యాన్స్ ఓట్లు వేస్తున్నారు, కానీ హౌస్లో ఇమాన్యుల్ సంజన గారి కోసం నిలబడ్డది ఆ ఒక్క క్యాప్టెన్సీ తప్పించి పెద్దగా ఏమీ లేవు. కానీ సంజన గారు చాలాసార్లు నిలబడ్డారు, విచ్ ఈజ్ వెరీ రాంగ్ అండి. ఆవిడ కోసం ఆయన ఈ వారం 2 సార్లు నిలబడకపోవడం తప్పు. ఈవిడ ఇప్పటికీ ఇమాన్యుల్ అంటూ ఆవిడ కోసం నిలబడ్డ వాళ్ళని కేర్లెస్ చేస్తున్న విధానం ఏదైతే ఉందో వరస్ట్. ఇక్కడ ఆవిడ చెప్పింది ఆవిడకే కాంట్రడిక్టింగ్ అనిపిస్తుంది. నువ్వు చేశానని చెప్పి హక్కుగా నిలబడాలంటే ఆవిడ హక్కుగా నిలబడకుండా కూడా అడుగుతుంది. హెయిర్ అనే మాట తీసుకోకుండా రీతు అడుగుతున్నప్పుడు రీతుకు సమాధానం చెప్పాల్సిన విధానం అది కాదు. రీతు కోసం నిలబడాల్సింది, ఏమనుకోవద్దని రిక్వెస్ట్గా చెప్పుండాల్సింది తప్పించి అది ఇది అన్నట్టుగా చెప్పడం కరెక్ట్ కాదు. దాంతో పాటుగా ఇమాన్యుల్కి ఇన్నిసార్లు నిలబడి రీతు కోసం నిలబడకపోవడం కూడా నాకు నచ్చట్లా. ఎందుకంటే ఇమాన్యుల్ చేసిన సాక్రిఫైస్ కంటే అందరికంటే ఎక్కువ సాక్రిఫైస్ చేసింది రీతు అని ఆవిడ చెప్తున్నప్పుడు ఇమాన్యుల్కి ఎందుకు స్పెషల్గా ఎక్కువ సపోర్ట్ చేస్తుందనేది నాకు అర్థం కాదు. ఈ వారం 2 సార్లు నిలబడకపోయినా కూడా అది ఒక్కటే తప్పండి సంజన గారిది. మిగతాదంతా ఈ వారం బాగా మాట్లాడారు, బాగా చేశారు తప్పించి ఇది మాత్రం వరస్ట్ అనిపించారు. అయిపోయింది. ఇక్కడ సంజన గారు క్యాప్టెన్ అయ్యాక ఇమాన్యుల్ క్యాప్టెన్ అయిన తర్వాత ఇది తమ్ముళ్ళు పెడదాం అనుకున్నా, మర్చిపోయినా. ఈ సీజన్ నీదే అనేసి అంటున్నారు. ఎలా అవుతుంది ఈ సీజన్ నీదే? ఒక్కసారి ఆడియన్స్లోకి వెళ్ళకుండా, ఒక్కసారి కూడా ఆడియన్స్ ఓట్స్ అడగకుండా, ఒక్కసారి ఆడియన్స్కి నువ్వంటే ఎంతమందికి ఇష్టం అనేసి ఆడియన్స్ వాళ్ళ లవ్ చూపించుకునే ఛాన్స్ ఇవ్వకుండా, ప్రతిదీ నామినేట్లో రాకుండా ప్రతిదీ సేఫ్ అనేది క్లియర్ కనపడుతుంది. ఎన్ని వారాలు నామినేట్లు రాకపోతే అంత సేఫ్ ఆడారని అనిపిస్తుందండి అది క్లియర్గా. ఇంకా సీజన్ అయ్యేది ఎక్కడవుద్ది? ఛాన్సెస్ ఆర్ 0. ఇమాన్యుల్ విన్నర్ అయ్యే ఛాన్సెస్ 0. అది ఒక అద్భుతం జరగాల్సిందే. మీరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా ఇమాన్యుల్ ఫ్యాన్స్ హట్ అవ్వకపోయినా ఇమాన్యుల్ ఈజ్ వెరీ గుడ్ ఎంటర్టైనర్, వెరీ గుడ్ టాస్క్ ప్లేయర్, వెరీ గుడ్ గేమర్, అన్నీ నేను యాక్సెప్ట్ చేస్తాను. ఈ సేఫ్ గేమ్ ఆడి నామినేట్లోకి రాకుండా అనవసరంగా నామినేట్లోకి వస్తే ఏదో వద్దని భయపడుతున్నారు. అది ఈవెన్ నాకు సార్ ఏదైనా గట్టిగా చెప్పి నామినేట్లోకి రా ఇమాన్యుల్, నీ ఫ్యాన్స్ బాగులుగా లేరు, నీకు ఇంత ఉంది, నువ్వు ఎందుకు భయపడుతున్నావు నామినేట్లోకి రావడానికి అని గట్టిగా చెప్పి బూస్ట్ ఇస్తే బాగుండన్న ఫీలింగ్ వస్తుంది. ఆట మారుద్దని, రైవలరీ పెట్టుకుంటే మాట మారుద్దని, లేకపోయినా రైవలరీ కాకపోయినా నామినేట్లోకి వస్తే ఇప్పటికైనా 0 అని చెప్పలేను, కానీ విన్నర్కి ఇప్పటికీ ఛాన్సెస్ ఉందనిపిస్తుంది. ఓన్లీ ఇమాన్యుల్కే ఉంది ఇలాంటి ఛాన్స్. ఇంత పడిపోయినా కూడా ఇన్ని వారాల నామినేట్లో రాకపోయినా ఇప్పటికీ విన్నర్ అవుతాడేమో, ఒక 1-2% అయిన ఛాన్స్ ఉందంటే ఇమాన్యుల్ ఆట అంత బాగా ఆడాడు. బాధ నాకు. నెక్స్ట్ వచ్చేసరికి సాయి ఇమాన్యుల్ ఒక్క డెమాన్ని తీసి పక్కన పెట్టేశాడు. ఇంతసేపు 40 సెకండ్స్ హోల్డ్ చేశాడు. చిన్నోడి కాదు ఇమాన్యుల్, నువ్వు నీ బలము నీ శక్తి చాలా ఎక్కువ ఉందన్నట్టుగా భయంకర అప్రిషియేట్ చేస్తూ ఉంటాడు. నేను హోల్డ్ చేయలేడేమో అనుకున్నాను, అట్టే ప్రాణం పెట్టేసి హోల్డ్ చేసావు, సూపర్. డెమాన్ని హోల్డ్ చేయడం ఏంటి స్వామి? 40 సెకండ్లు హోల్డ్ చేస్తారంట డెమాన్ని. అది వన్ ఆఫ్ ది గేమ్ చేంజింగ్ మూమెంట్ అక్కడ. లేకుంటే డెమాన్ వెళ్ళి తీసేసి డెమాన్ కూర్చున్నాడు. తర్వాత సరికి లోపలికి వెళ్ళి ఎలిమినేషన్ అవ్వక తినిపో తనుజ గారు, అక్క తినుపు అంటే వద్దురా ఆకలి ఎట్లేదురా అంటే వెళ్ళి తిను, అది ఇది. ఒకవేళ కానీ తీసేయకుండా ఉంటే యునానిమస్గా నువ్వే వినేదానివి. ఈ టాస్క్ కూడా ఒకసారి వెరీ సారీ సూర్యుడు పడుతున్న కళలో, అందుకని ఈ టాస్క్ కూడా నువ్వే వినేయడానివి యునానిమస్గా అనేసి అంటున్నాడు. లాస్ట్ టాస్క్ నో, యునానిమస్గా విన్ అవుద్దని నేను అనుకోవట్లా. ఎవరైనా విన్ అవ్వచ్చు, కానీ ట్రాక్ రికార్డు చూసిన దాన్ని బట్టి ఇమాన్యుల్ టాస్క్లో పర్ఫార్మెన్స్ చూసిన దాన్ని బట్టి ఎక్కువ ఛాన్సెస్ ఇమాన్యుల్కే ఉంది లాస్ట్ రౌండ్ గేమ్. మీరు యాక్సెప్ట్ చేస్తారో లేదు, దట్స్ ఇట్. అర్ధరాత్రి గుసగుసల్లో జరిగింది అది. మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. కొత్తగా ఎవరు చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి మామ.
9 lakhs సబ్స్క్రైబర్స్ ఖచ్చితంగా ఈరోజు అయిపోవాలి. ఇంకా 1500 సబ్స్క్రైబర్స్ ఏమి ఉన్నారో ఆ 1500 సబ్స్క్రైబర్స్ ఈ వీడియోతో కంప్లీట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లవ్ యూ. 9 lakhs అయిన తర్వాత స్పెషల్ వీడియో చేస్తాను. రేపు చేస్తానులే సండే.